హలో అందరికీ అనిల్ కుమార్ బేరో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఇంతకుముందు వీడియోలో చూసినాం. ఇప్పుడైతే మోడల్ క్వశ్చన్ పేపర్ గెస్ పేపర్ అయితే చూద్దాం. ఇవి అంటే చాలా ఇంపార్టెంట్. వీటిని ప్రిపేర్ అవ్వండి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకున్నట్లయితే మనము ఇది ప్రశ్నపత్ర నమూనా ప్లస్ ఆహ్, ప్రశ్నలు ఇంపార్టెంట్ క్వశ్చన్‌లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2025. ఇందులో చూసుకున్నట్లయితే మనకు మార్చులు జరగబోయే ప్రశ్నపత్రం అయితే ఈ విధంగా ఉంటది మీకు. ఎగ్జామ్ అయితే పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థియరీ అండ్ కాన్సెప్ట్. 100 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటది. 40 మార్కులు వస్తే పాస్ మార్కులు. 3 గంటలు 180 నిమిషాలకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో ఏవైనా 5 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 10 పంక్తులలో సమాధానం రాయాలి. 10 పంక్తులు అంటే 10 లైన్లు. 10 లైన్లలో రాయమంటే 10 లైన్లే రాస్తే మీకు 4 మార్కులు ఏసే అవకాశాలైతే ఉండయి. కాబట్టి 10 అంటే కొంచెం ఎక్కువ రాసే ప్రయత్నమే చేయండి. అట్లని 4 మార్కుల ప్రశ్నలకు గంటలు టైం వేస్ట్ చేసి 20 మార్కుల ప్రశ్నల సమయంలో సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి వీటికి సంబంధించిన నెక్స్ట్ వీడియో కూడా చూద్దాం. టైమ్ సేవింగ్ అనేది ఎట్లా సేవ్ చేసుకోవాలనేది. ఇక ప్రశ్నలైతే చూసుకున్నట్లయితే 4 మార్కుల ప్రశ్నలలో ఫస్ట్ క్వెషన్ రాజనీతి శాస్త్రం పరిణామ క్రమాన్ని గురించి క్లుప్తంగా రాయండి. సెకండ్ క్వెషన్ ఉత్తర ప్రవర్తనవాద దృక్పథం అనగానేమి? థర్డ్ క్వెషన్ రాజనీతి శాస్త్రం మౌలిక విషయాలను విపులీకరించుము. ఫోర్త్ క్వెషన్ రాజనీతి శాస్త్రం మరియు చరిత్రకు మధ్య గల సంబంధాన్ని తెలపండి. ఫిఫ్త్ క్వెషన్ ఆధునిక రాజనీతి శాస్త్రాన్ని వివరించండి. సిక్స్త్ క్వెషన్ గతి తార్కిక భౌతికవాదాన్ని తెలపండి. సెవెంత్ క్వెషన్ రాజ్యం సమాజం మధ్య గల భేదాలను తెలపండి. ఎయిత్ క్వెషన్ నాజిజం గురించి రాయండి. నైన్త్ క్వెషన్ నవ్య మార్క్సిజం గురించి తెలపండి. 10th క్వెషన్ న్యాయ దృక్పథం గురించి తెలపండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీటిని ప్రిపేర్ అవ్వండి. మీరు మంచి మార్కులు స్కోర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12 మార్కుల ప్రశ్నలు. ఈ కింది అన్ని ప్రశ్నలకు 30 పంక్తులలో సమాధానం రాయాలి. ఇవి మనకు చాయిస్ బేస్ క్వశ్చన్ కిందగా చెప్పుకోవచ్చు. 12 మార్కుల ప్రశ్నలు 11A అండ్ బి ఏవైతే ఉన్నాయో ఆ చాయిస్ల కింద ఏ లేదా బి ఏదైనా ఒక దానికైతే ఆన్సర్ అయితే చేయాలి. 11A చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి అర్థం పరిధి ప్రాముఖ్యతను తెలపండి. 11B సంప్రదాయ దృక్పథాలను నిర్వచించి దాని ముఖ్య లక్షణాలను తెలపండి. 12A రాజనీతి శాస్త్రానికి సామాజిక శాస్త్రాల మధ్య సంబంధాన్ని తెలపండి. 12B దైవ దత్తాధికార సిద్ధాంతాన్ని వివరించండి. 13A సంక్షేమ రాజ్య లక్షణాలు మరియు లోపాలను వివరించండి. 13B సామాజిక ఒడంబడిక సిద్ధాంతం మరియు ప్రాముఖ్యతను వివరించండి. 14A వర్గరహిత రాజ్యరహిత సమాజం అంటే ఏమిటో వివరించండి. 4th B పౌర సమాజాన్ని నిర్వచించి దాని ప్రాముఖ్యతను తెలపండి. 5th A సార్వభౌమాధికారం అంటే ఏమిటి, దాని ప్రధాన లక్షణాలను తెలపండి. 15th B తాత్విక అధ్యయనం అంటే ఏమిటో తెలియజేయండి అని అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 20 మార్కుల ప్రశ్న. దీనికైతే 20 మార్కులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 దీనికైతే 50 పంక్తుల్లో సమాధానం రాయమన్నారు. భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 17th క్వశ్చన్ ఏక మరియు బహుత్వ సార్వభౌమాధికారాలను విశ్లేషించండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీటిని ప్రిపేర్ అవ్వండి. మీరు మంచి మార్కులు స్కోర్ చేసుకోగలుగుతారు. వీటి నుంచి మీకు దాదాపు 99% క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు ఏంటంటే కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి 3 కోడ్లలో మీ క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మనం ఇచ్చే ప్రశ్నలు ఏ కోడ్లోనైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కోడ్ ఏలో కానీ, కోడ్ బిలో కానీ, కోడ్ సిలో కానీ. డే 1, డే 2, డే 3 3 రోజులలో కూడా మనకు పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి మనకు బిఏ వాళ్ళకు టైమింగ్ సేవింగ్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. దానికైతే టైం సేవింగ్ గురించి అయితే చెప్తాను. ఇందులో టైం సేవింగ్ అనేది బిఏ వాళ్ళు రాయడం మాత్రం చాలా ఉంటుంది.
టైం మాత్రం తక్కువుంటది. అది గాక 20 మార్కుల ప్రశ్నలకు ఎంత టైం తీసుకోవాలి, 12 మార్కుల ప్రశ్నకు ఎంత టైం తీసుకోవాలి, 6 మార్కుల ప్రశ్నలకు ఎంత టైంలలో క్లోజ్ జేసుకోవాలి. మొ మొత్తం మనకు 3 గంటలల్లో ఏ ఏ టైంకి ఏ టాపిక్స్ కంప్లీట్ జేసుకోవాలనే విషయం గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇలాంటి ఇంపార్టెంట్ క్వెషన్‌లు మరియు వివిధ రకాలైనటువంటి మోడల్ పేపర్‌లు, వివిధ రకాలైనటువంటి అప్డేట్‌ల కోసం కే అనిల్ కుమార్ బీఆర్‌ఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నూతన మిత్రులకు గూడా